హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ లండన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ హాజరయ్యారు. అలాగే ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ 2026కు ప్రపంచ దేశాల నుంచి యంగ్ చెఫ్స్ అలాగే పర్యాటక రంగ ప్రతినిధులతో కలిపి 200 మంది అతిథులు హాజరయ్యారు. 2019లో హైదరాబాద్కు యునెస్కో నుంచి క్రియేషన్ సిటీ ఆఫ్ గ్రాస్లియమ్గా గుర్తింపు లభించింది అని చెప్పారు. మొఘల్, టర్కీ, స్థానిక తెలుగు వంటకాల సాంప్రదాయాల సమ్మేళనమే హైదరాబాద్ ప్రత్యేకత అని జయేష్ రంజన్ అన్నారు. ఎనిమిది దేశాల నుంచి ముఖ్యంగా కలినరీ కాలేజెస్లో, టూరిజం అండ్ హాస్పిటాలిటీ సంస్థలో ఈ క్విజీన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యాకల్టీతో, వాళ్ళ మెంటర్స్తో ఇక్కడ హైదరాబాద్లో 2 రోజు ఉండి ఒక చాలా అరుదమైన కాంపిటీషన్లో పాల్గొబోతున్నారు. అండ్ ఈ కాంపిటీషన్ హైదరాబాద్లో ఒక లెగ్ ఎట్లా జరుగుతూ ఉంది, భారతదేశంలో ఇంకా ఒక 6 దగ్గర ఇట్లాంటి కాంపిటీషన్స్ ఇతర దేశాల మధ్యలో జరుగుతూ ఉంది. అండ్ చివర్లో ఈ 6 ప్రాంతాల నుంచి ఎవరో నంబర్ 1, నంబర్ 2గా వస్తారో వాళ్ళ మధ్యలో కలకత్తాలో ఫైనల్స్ జరుగుతుంది. కానీ హైదరాబాద్లో ఇట్లాంటి ఒక భాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము ఇది చాలా ఒక మంచి విషయము. మన అందరికీ తెలిసే ఉంటుంది, యునెస్కో అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఏ సిటీలో ఈ వంటకాలకి మంచి చరిత్ర ఉందో, మంచి ఆదరణ ఉందో దాన్ని సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తింపు ఇస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వంటకాల్లో చాలా విశిష్టత ఉన్నట్టుగా. బోట్స్వానా కంట్రీ, ఫ్రాన్స్, నైజీరియా, నమీబియా, ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాయి. సో ఆ కంట్రీస్తో పాటుగానే మన ఏపీ, తెలంగాణ క్యూజిన్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక ఈవెంట్ లాగా మేము అనుకోము ఎప్పుడైనా సరే, ఇది ఒక మాకు ఫెస్టివల్. బికాస్ ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ నుంచి కానీ, ఒక టూరిజం ఇండస్ట్రీ నుంచి కానీ, ఒక హోటల్ ఇండస్ట్రీ నుంచి, ఒక రెస్టారెంట్ నుంచి అందరం ఒక దగ్గర కలుసుకుని ఒక వేడుక. అండ్ ఇదేంటి అంటే ఫుడ్ ఎవరినైనా కలుపుతుంది. సో ఇట్స్ లైక్ అ క్రాస్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ అవర్ కల్నరీ ఫుడ్ అనమాట. సో ఆ భాగంలోనే ఐహెచ్ఎం అనేది ఇలా ఒక చిన్న UWYC, యునైటెడ్ వరల్డ్ యంగ్ షెఫ్ అని చెప్పేసి, సో అందరు యంగ్స్టర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 20-21 ఇయర్స్ ఉంటాయి. సో దాంట్లో మా స్టూడెంట్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత చేసేది మొత్తం వాళ్ళు మా స్టూడెంట్స్. సో ఈరోజు వాళ్ళు ఇక్కడ ఇట్లా కుకింగ్ చేస్తున్నారు. రేపు వాళ్ళకి రౌండ్ 1 కాంపిటీషన్ ఉందన్నమాట. సో గెలిచిన వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 15 లక్షల దాకా బహుమతి వెళ్తుంది.